హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇదిగోండి చిన్న చేపలు తెచ్చుకున్నాను మార్కెట్కి వెళ్ళి. చిన్న చేపల కూర వండుకుందాం. స్టవ్ వెలిగించి సట్టి పెట్టుకుని ఉల్లిపాయలు ఇదిగోండి మిక్సీలో వేసుకుని మెత్తగా తీసుకున్నాను. ఫ్రై చేసుకుంటాను. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుని చిన్న మంట మీద మూత పెట్టుకుని మగ్గించుకుందాం. చేపల కూరలోకి చింతపండు నానబెట్టుకుందాం. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే గమ్మున నానుతుంది. చేపల కూరలోకి ఎల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు దంచుకుందామండి. ఇలాగే వేగాయి. కొద్దిగా ఒక పచ్చిమిరకాయలు వేసుకుందాం, చీల్చుకున్న పచ్చిమిరకాయలు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు దంచుకున్నాం కదా, ఇది వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుందాం నూనెలో. ఇప్పుడు మసాలా మొత్తం వేగింది. ఇప్పుడు కొద్దిగా టమాటా ప్యూర్ వేసుకుందాం. శుభ్రంగా ఫ్రై చేసుకుందాం నూనెలో. నూనె సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక చేపలు వేసుకుందాం. ఉల్లిపాయ టమాటా మసాలా బాగా వేగింది. ఉప్పు వేసుకుందాం. కొద్దిగా పసుపు, కారం, 3 టీ స్పూన్లు కారం వేసుకున్నాను. కొద్దిగా ఫిష్ మసాలా. ఇవన్నీ కూడా కొంచెం నూనెలో వేసుకుందాం. ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగాయి. చింతపండు పులుసు వేసుకుందాం. ఈ మసాలా చింతపండు బాగా ఉడికిన తర్వాత చేపలు వేసుకుందాం. పైన చింతపండు మసాలా బాగా ఉడికింది, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు వేసుకుని ఇప్పుడే కొంచెం ఇలా తిప్పుదామండి. తర్వాత ఇంకా అసలు తిప్పకూడదు. మూత పెట్టుకుని ఉడకపెట్టుకుందాం, వండుకుందాం. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసుకొని వండుకుందామండి. ఇంకా కొంచెం మంట పెట్టాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయి. ఉప్పు కారం పులప అన్నీ బాగా సరిపోయాయి. నేను ఏం వేసుకోవట్లేదు. ఇంకా మూత పెట్టకూడదు. మూత పెడితే నీరు ఊరిపోతుంది చేపల కూర. చేప ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టకోకుండా పెద్ద మంట మీద వండుకోవాలి. చేపల కూరలో బటర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మన ఆంధ్రాలో అందుబాటులో దొరకదు. చాలామందికి టిప్స్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంపార్టెంట్ ఏం కాదు. చిన్న చేపల కూర రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కూర రెడీ అయిపోయింది. లాస్ట్ని ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నామండి. ముందు వేసాను ఆల్రెడీ, తర్వాత మళ్ళీ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేద్దాం. చిన్న చేపల కూర వేసి తిందామండి. చాలా బాగుందండి, టేస్టీగా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.